హలో ఫ్రెండ్స్, పొద్దున్నుండి సోషల్ మీడియా అయితే షేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మార్నింగ్ మన ప్రభాస్ అన్న ఒక స్పెషల్ పర్సన్ నా లైఫ్లో కాదు మన లైఫ్లోకి రాబోతున్నారు. సో వెయిట్ చేయండి, త్వరలోనే రివీల్ చేస్తా అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయ్యొచ్చు, ఎవ్రీ స్టోరీ అయితే పెట్టారనమాట. ఇక దాంతో ముందు వెనక మనోళ్ళు ఎవరు కూడా ఆలోచించలేదు. ప్రభాస్ అన్న పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు. సో ప్రభాస్ అన్నగా మనకి ఉదయన దశ రాబోతున్నాం అని చెప్పి బీభత్సమైనటువంటి మీమ్స్ బీభత్సంగా ట్రెండ్ అయితే జరిగిందనమాట. వామ్మో, ఒక్క ఇన్స్టా స్టోరీతోనే ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టించింది అని ప్రభాస్ అన్న చెప్పి ఫస్ట్ టైం నాకైతే అనిపించింది అనమాట. సో చాలా మందికి క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది, నిజంగానే ప్రభాస్ అన్నకి పెళ్లి కుదిరిందా, పెళ్లి చేసుకోబోతున్నారా, మరి ఎవరా అమ్మాయి, ఎందుకు ఇంత సడన్ గా స్టోరీ పెట్టడం జరిగింది, ప్రభాస్ అన్న వాళ్ళ పెద్దమ్మ గారు చెప్పినట్టు ఈ దసరా కల్లా ప్రభాస్ అన్న పెళ్లి అయిద్దా అనేటటువంటి దాని మీద అయితే ఫుల్ సస్పెన్స్ అయితే క్రియేట్ అయిందనమాట. దానికి క్లియర్ గా క్లుప్తంగా క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. కొంతమంది హేటర్స్ అయితే ఇగో ఈ విధంగా పాయల్ రాజ్పూత్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇది పట్టుకొని ఇక పాయల్ రాజ్పూత్ మీకు వదిన కాబోతుంది, పాయల్ రాజ్పూత్ ప్రభాస్ అన్నకి పెళ్ళం కాబోతుంది, ఇక రెడీగా ఉండండి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు ఫ్రెండ్స్, అలాంటి ఏమీ అనుకోమాకండి. ప్రభాస్ అన్న స్టోరీ పెట్టగానే మరి పాయల్ రాజ్పూత్ పెట్టిందో తన పేజ్తో వేరే వాళ్ళు ఎవరో పెట్టారో తెలియదు కానీ, అండ్ నేనే ఆ స్పెషల్ పర్సన్ని నేను కావాలి అనుకుంటున్నాను అనేటటువంటి ట్వీట్ అయితే తను కూడా వేయడం జరిగింది. ఇక దాంతో ఫుల్ ట్రోల్స్కి గురైంది అనమాట. ఇదిలే విధంగా ఉండగా కల్కికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ పోస్ట్ అన్ని రిలీజ్ చేశారు. ఈ రేపు సాయంత్రం 5 గంటలకే కల్కి నుండే ఒక అప్డేట్ రాబోతుంది అనేటటువంటిది చెప్పారు. మళ్ళీ ప్రభాస్ అన్న ఒక స్టోరీ పెట్టిండు, అది జాగ్రత్తగా చూసినట్టయితే కెనాట్ వెయిట్ ఫర్ మై బుజ్జి అనేటటువంటిది పెట్టడం జరిగింది అనమాట. సో 100కి 100% మార్నింగ్ మనకి ఆ విధంగా పోస్టర్ పెట్టడానికి గల కారణం రేపు కల్కికి సంబంధించిన దీపిక పదుకునే టీజర్ రావడం జరుగుతుంది. అందులో ఆమె పేరు బుజ్జి అయి ఉంటుంది. సో స్పెషల్ పర్సన్ తనే అయి ఉంటుంది. సో నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ వస్తుందని చెప్పట్లా, మన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ వచ్చింది అని చెప్పారు. కాబట్టి ఇక ప్రభాస్ అన్న పెళ్లి కాదు ఏం కాదు, కల్కికి సంబంధించిన ఒక చిన్న టీజర్ అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు అనమాట. మరి దాంట్లో నిజమైంది, దీంట్లో నిజమైంది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా సినిమా హైప్ కోసం, సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ అన్న ఈ విధంగా ఇన్స్టా స్టోరీ పెట్టిండా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలా పెట్టేటటువంటి వ్యక్తి ప్రభాస్ కాదు. తొక్కలో అప్పుడెప్పుడో వచ్చినటువంటి బాహుబలికి, సాహుకి, రాధేశ్యామ్కి పెట్టినటువంటి వాడు కల్కికి పెడతానని చెప్పి నేనైతే అనుకోలేదు. ఖచ్చితంగా ఒక స్పెషల్ పర్సన్ అయితే ప్రభాస్ అన్న లైఫ్ లోకి రాబోతుంది. సో అవర్ అనేటటువంటిది ఎందుకు మెన్షన్ చేసిండు అంటే, ఇప్పుడు ప్రభాస్ అన్నకి భార్య అయితే మనకు వదిన కదా అయ్యేది. సో మనందరి ఫ్యాన్స్ అందరి జీవితంలో కూడా వదిన రాబోతుంది అనేటటువంటిది సింబాలిక్ గా తెలియజేసేటటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా ప్రభాస్ అన్నకైతే పెళ్లి కుదిరిందబ్బా. సో హీరోయిన్లతో ఇద్దా, బయటలతో ఇద్దా అనేటటువంటిది పెద్ద సస్పెన్స్. మ్యాక్సిమం తన చుట్టాలమ్మాయి ఒక అమ్మాయి ఉందంట, తనతోనే పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా హీరోయిన్లతో వీళ్ళతో ఇద్ది అనేటటువంటి కాల్ అయితే పక్కన పెట్టేయండి. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పి చాలాసార్లు ప్రభాస్ తెలియజేసిండు. ఇంటర్వ్యూలో ఉండొచ్చు, అన్స్టాపబుల్లో ఉండొచ్చు, నేను ఇంకా యూత్నే సార్, నాకేం తొందర వచ్చింది అనేటటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. కానీ నేను పెళ్లి చేసుకోను, సల్మాన్ బాయ్ లాగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతా అనేటటువంటి మాటలు అయితే అన్న ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి తప్పకుండా పెళ్లి అయింది. మరి ఆ పెళ్లి ఎప్పుడైతే అనేటటువంటి సస్పెన్స్ కి అయితే ఈ రోజు బ్రేక్ పడింది అనమాట. త్వరలోనే ఇంట్రడక్షన్ అనమాట. ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఖచ్చితంగా అమ్మాయి ఎవరు అనేటటువంటిది మనకి త్వరలోనే చూపిస్తారు. కాబట్టి వెయిట్ చేయండి. మరీ సినిమా ప్రమోషన్ల కోసం ఈ విధంగా చేస్తారని చెప్పి నేనైతే అనుకోలేదు. కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు, కొంతమంది బీభత్సమైనటువంటి హోప్స్ పెట్టుకుంటున్నారు. ఎంత హోప్స్ పెట్టుకుంటారో అంత హోప్స్ పెట్టుకోండి. మీరు ఏ గుడ్ న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు, ఆ గుడ్ న్యూస్ త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అది వచ్చిన తర్వాత మనందరం కూడా పార్టీ చేసుకుంటాం. ముఖ్యంగా ఈ స్టోరీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే, మన ఇంట్లో మన అన్నయ్యకో, మన బాబాయ్కో అరే త్వరలోనే పెళ్లి కుదురుతుందా అంటే ఏ విధమైనటువంటి ఆనందం కలిగిందో దానికన్నా రెట్టింపు ఆనందం అయితే కలిగింది నాకైతే. ఎందుకంటే ప్రభాస్ అన్నకు పెళ్లి కుదిరింది అంటే అదేదో ఒక సొంత అన్నయ్యకే పెళ్లి కుదిరింది అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది ఫ్రెండ్స్. 100% హార్ట్ఫుల్గా చెప్తున్నా. చాలా బాగా అనిపించింది, చాలా ఎక్సైట్మెంట్గా కూడా అనిపించింది. మనం ఆ పెళ్లికి వెళ్దాం, ఆ పెళ్లికి మనకి ఇన్విటేషన్ ఉండదు, కనీసం ప్రభాస్ అన్నని ఈ మాత్రం డిస్టెన్స్లో కూడా మనం చూడలేం. అయినప్పటికీ ఆనందం చూశారు. సో ప్రభాస్ ఈ విధంగా అందరికీ దగ్గర పోయింది అనమాట. తనకు పెళ్లి కుదిరిందంటే నీకెందుకు బ్రో ఆనందం అంటే, మా అన్నయ్యకి పెళ్లి కుదిరితే మా గాకి ఇంకెవరికి ఆనందం ఉంటుంది చెప్పి అందరికీ తెలియజేయండి. సో మీరు వెయిట్ చేసేటటువంటి గుడ్ న్యూస్ తప్పకుండా ఉంటుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి ఫ్రెండ్స్. పొద్దున్న నుండి వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఇప్పటికైతే కుదిరింది అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్, ఉంటా, బై, నమస్కారం.